చైనాలో ఉన్నటువంటి ఒక్క మంత్రి లేదా ఒక్క మహిళా నాయకురాలు హిజాబ్ ధరించిన వాళ్ళని చూస్తామా? లేదా క్రిస్టియన్ డ్రెస్సింగ్‌లో చూస్తామా? లేదా హిందూ డ్రెస్సింగ్‌లో చూస్తామా? మరి అదే చైనాని ప్రేమించేటటువంటి ఇక్కడ కమ్యూనిస్టులు సెక్యులరిజం అంటారు. వాళ్ళ దేశంలో సెక్యులరిజం ఉండదు. ఇక్కడ కార్మికుల హక్కులు అంటారు. వాళ్ళ దేశంలో కార్మికుల హక్కులు ఉండవు. ఈ దేశంలో ప్రతిపక్షానికి హక్కు ఉండాలంటారు. అక్కడ ప్రతిపక్షమే ఉండదు. చైనాలో కానీ రష్యాలో కానీ ప్రతిపక్షం ఏమైనా ఉందా? ఉంటే ఉండనిస్తారా? ఈ దేశంలో మానవ హక్కులు అంటారు. అక్కడ మానవ హక్కులు ఉండవు. ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ అంటారు. ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉండదు. అది విచిత్రం. వీళ్ళు చెప్పే వీళ్ళ వాదాలన్నిటికీ వాళ్ళ దేశాల్లో ఉండదు. వాళ్ళ దేశాల్లో లేని వాదాలు ఇక్కడికి తీసుకొస్తుంటారు. వీళ్ళకి సెక్యులరిజం పేరుతో వివిధ దేశాలు నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఉండటం ఒక ఇష్టం అనమాట. ఓ విచిత్రమైనటువంటి ధోరణి ఇప్పుడు చెప్పుకొచ్చారు ఒక ముస్లిం స్కాలర్ జాహెక్ తన్వీర్. తాజాగా సెక్యులరిజం అనేది భారతదేశంలో ఉన్నంత వరకు, హిందువులు ఉన్నంత వరకే ఉంటుంది, హిందువులు మెజారిటీ ఉన్నంత వరకే ఉంటుంది, హిందువులు ఓపెన్ మైండెడ్గా ఉంటారు కాబట్టినే ఉంటుంది. అదే క్రైస్తవులు ముస్లింలు ఉంటే గనక వాళ్ళ దృష్టిలో సెక్యులరిజం అనేది హరాం, అప్పుడు ఉండదు. ముస్లిం దేశాల్లో ఎక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? గల్ఫ్ దేశాల్లో ఉందా? పాకిస్తాన్లో ఉందా? ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? ఎక్కడా లేదు. ఇరాక్లో లేదు, ఇరాన్లో లేదా కమ్యూనిస్టులు అక్కడ సెక్యులరిజం అనే పదం ఉందా? అదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు.